ఫ్రెండ్స్ చూసారు కదా లొకేషన్ మామూలు. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట. అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్. అయితే ఆల్రెడీ మనం మొన్న వీడియోలో చూసారు కదా వాటర్ ఫాల్స్, అదే కంటిన్యూగా అయితే మనం మూడో వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామన్నమాట. మీరు పార్ట్ 1లో చూసినట్టయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. అలా అయితే ఆ విధంగా మనం అయితే ఈరోజు మూడో వాటర్ ఫాల్స్ నేమ్ ఏంటంటే మజీద్పూర్ వాటర్ ఫాల్స్ అంటే ఇది. ఇక్కడ కూడా చూద్దాము ఎలా ఉంటుంది అనేది తెలియదు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాతే మనకు అక్కడ వాటర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఆల్రెడీ మీరు పార్ట్ 1లో చూశారు కదా ఎలా ఉందో, అలాగే వాటర్ ఉందో లేదో అనేది మాకు కొంచెం డౌట్గా ఉంది. ఒకవేళ ఉంటే ఒక మంచినీరు ఉంటుందని మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత దూరంలో వచ్చేసి దాదాపు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ వాటర్ ఫాల్స్ ఎంత దూరం అంటే హైదరాబాద్ నుంచి ఒక 45-50 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. మజీద్పూర్ అనమాట వాటర్ ఫాల్స్ నేము. చూద్దాం ఎలా ఉంటుందో. వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు మజీద్పూర్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే జర్నీలో ఉన్నాము. దాదాపు ఇంకా ఒక 3 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఇక్కడైతే ఒక విలేజ్ కనిపిస్తుంది. నిజంగా ఈ విలేజ్, ఈ లొకేషన్ ఇదంతా చూసిన తర్వాత నిజంగా మా పల్లెటూరు వెళ్ళేట్టు అయితే ఉందన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ నుంచి ప్రతి లొకేషన్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. అలాగే తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయి. మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. ఇది మొత్తం అంతా పెద్ద అంటే వర్షం పడితే ఇదంతా ఒక చెరువులా నిండిపోద్ది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ లేదు. ఇక్కడ చూసినట్లయితే గేదెలు స్నానం చేస్తున్నాయి. ఇది హాయ్ బరులు హాయ్, బాగున్నారా? హలో, ఎక్కడ ఇప్పుడు వరకు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఓకే. అయితే ఇది గేదెలు స్విమ్మింగ్ పూల్ లాగా అయితే ఈ ఏర్పరచుకున్నాయి. చూసారు కదా ఇక్కడ వాటర్ ఎలా ఉందో. గేదెల వరకు దానికి స్నానం చేయడానికి అయితే ఒక స్విమ్మింగ్ పూల్ లాగా అయితే ఉందన్నమాట. చూసారు ఎలా ఉందో. ఇక్కడ కూడా మంచి వాటర్ లేవు. ఇది వర్షానికి పడే వాటరే కానీ డ్రైనేజ్ నీరు అయితే కాదు, వర్షం వాటరే. కాకపోతే గేదెలు స్నానం చేయడం వల్ల మొత్తం అంతా బాగాలేదన్నమాట. మొత్తం గలీజ్ అయిపోయింది. చూసారు కదా ఇక్కడ వర్షం కానీ గట్టిగా పడదంటే చాలా పెద్ద వాటర్ అయితే పారుతూ ఉంటుంది. చూడండి బ్యాక్ సైడ్ మొత్తం బాగుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంది. చూడండి ఈ బండ్లపై నుంచి వాటర్ అయితే ఒక లెక్కలో పారుతుంది అనమాట. అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత వర్షాలు లేవు కదా. దీనికి ఏంటంటే చిన్న చిన్న వర్షాలు కాదు, చాలా పెద్ద వర్షాలు పడితేనే ఇక్కడ వాటర్ ఉంటుంది. అది పరిస్థితి. చూసారు ఎలా ఉందో. ఈ పారి చిన్న చిన్న వర్షాలకే కొంచెం ఉందన్నమాట. లేకపోతే ఇది పెద్ద వాటర్ అయితే ఒక చెరువులాగా ఉండేది. సో మనం అయితే ఫైనల్గా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం అనమాట. నిజంగా మన బ్యాడ్ లక్ వాటర్ అయితే లేదు. అయితే మనం సీజన్ స్టార్టింగ్లో వచ్చాం కాబట్టి ఖచ్చితంగా వాటర్ అయితే ఉండదు. ఎందుకంటే ఆ పడిన వర్షాన్ని మొత్తం భూమాత అయితే లాగేసుకుంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో దగ్గరికి ఒక 3 నెలలు 2 నెలల పాటు ఎండలు అయితే బీభత్సంగా ఉంటాయి కదా. కాబట్టి ఆ ఎండకి ఎలాంటి వాటర్ అయినా కూడా ఇంకిపోతుంది. కాబట్టి ప్రజెంట్ అయితే మనకు వాటర్ లేదు. వాటర్ లేకపోయినా సరే లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇక్కడ ఏ సౌండ్ లేకుండా కొన్ని పక్షులు అయితే అరుస్తూ చాలా బాగా అనిపించింది. నిజంగా ఒక ముక్కలో చెప్పాలంటే లవర్స్కి అయితే ఇది ఎక్సలెంట్ స్పాట్ అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా లొకేషన్ మామూలుగా లేదు. వాటర్ ఉంటే ఇంకా లొకేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది. కానీ మన బ్యాడ్ లక్ వర్షాలు పెద్దగా లేవు కాబట్టి మనకైతే వాటర్ లేదనమాట. వాటర్ కానీ ఉన్నట్లయితే విజువల్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చేవి. అంటే అడవిలో ఏమైనా జంతువులు ఉంటే ఆ జంతువులకి మాత్రమే నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట. పెద్దగా వాటర్ అయితే పారట్లేదు. చూసారు కదా మన బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా కొంచెం వాటర్ అయితే ఉంది. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మామూలుగా అంటే వాటర్ అంటే లేదు కానీ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియోలు ఇవన్నీ వాటర్ లేకపోయినా సరే ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మేము గూగుల్లో చూసి మ్యాప్లో కొట్టి వాటర్ ఫాల్స్ నియర్ మీ అని కొడితే కొన్ని వాటర్ ఫాల్స్ అయితే చూపించింది అనమాట, చాలా చూపించింది. ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్కి అలాగే హైదరాబాద్ దగ్గరలో ఉండే వాటర్ ఫాల్స్ అన్నీ ఇదే విధంగా ఉంటాయి, వాటర్ ఉండవు అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ గూగుల్ మ్యాప్ని అయితే నమ్మొద్దు, ఏదన్నా వీడియో చూడండి. ఈ దగ్గరలో ఏమన్నా మీకు యూట్యూబ్లో కొడితే కొన్ని వీడియోలు వస్తాయి, ఆ వీడియోల ద్వారా పనాల దగ్గర ఈ వాటర్ ఫాల్స్ ఉంది అని వాళ్ళు చెప్తారు కదా, ఆ విధంగా చూసి మీరైతే రండి. లేకపోతే మీరు ఫ్యామిలీతో వస్తారు కదా, డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయి, అలాగే మన ఫీల్ కూడా ఇంకా మూడ్ మొత్తం అప్సెట్ అయిపోద్ది ఆ రోజు మొత్తం. కాబట్టి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో లేని వీడియో అంటే ఎక్కడ ఉండదు. కాబట్టి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఏ టైంలో వాటర్ ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ మనకి సీజన్ కాబట్టి అన్సీజన్ అయితే కాదు, ఇప్పుడు సీజన్ కదా, వాటర్ ఫాల్స్ అంటే వర్షాకాలం కాబట్టి ఎక్కువ శాతం వాటర్ ఉండే అవకాశం ఉందని మేమైతే గూగుల్ మ్యాప్లో కొట్టి వచ్చాము, కానీ ఇక్కడ వాటర్ లేదనమాట. ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే పైకి చూడండి, చూసారా మేఘాలు అయితే ఎంత నల్లగా చేసాయో. కాబట్టి ఇంకో 1 అవర్లో అయితే వర్షం రాబోతుంది అనమాట. ఎందుకంటే ఆ రోజు మేము బాగా తడిసిపోయి ముద్దయిపోయి ఇంటికి అయితే వచ్చాము కాబట్టి చెప్తున్నాను. అయితే మనకి ఇక్కడ మేమైతే 1 అవర్లో ముగించుకొని ముందే వచ్చేసాము, వీడియో లాస్ట్ అనమాట అయిపోయింది అప్పటికే. అయితే ఇక్కడ వస్తూ ఉంటే మాకైతే జాంపూలు కనిపించాయి. జాంపూలు అంటే మనం పెద్ద కాయలు కనిపిస్తాయి కదా, జామకాయలు, అలాంటివి కాదు, ఇది వేరే అనమాట. ఇవి కొండ జామకాయలు అనమాట, చిన్న జాంపూలు ఉంటాయి. ఇవి ముగ్గితే చాలా బాగుంటాయి. ఇప్పుడు పచ్చివి తిన్నాం అనుకోండి పుల్లగా తీతిగా బాగుంటాయి, కానీ ఇంకా బాగుండాలంటే అవి ముగ్గితే చాలా అంటే చాలా బాగుంటాయి. నేను మా ఫ్రెండ్ గారి ఇద్దరం అయితే గట్టిగా తిని ఇంక ఎలాగో వాటర్ లేదు కాబట్టి ఇవన్నీ బాగా తిని చుట్టుపక్కల లొకేషన్ అంతా ఎంజాయ్ చేసి మేమైతే వీడియో ముగించుకొని ఇంటికి అయితే వచ్చాం అనమాట. ఇవన్నీ తిరిగి వచ్చే లోపల మమ్మల్ని అయితే వర్షం ఒక ఆట ఆడుకుంది, ఫుల్గా ఇంటికి వచ్చేసరికి ముద్ద అయిపోయాము. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇదనమాట. ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ మాత్రం చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ వేసుకొని మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.